ఖతర్నాక్ కామెడీ షో సరదా శుక్రవారంలో పచ్చట్లు అందు మా పచ్చట్లు వేరయ్య అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు ఒక పసందీదా పచ్చట్ల స్కిట్ తో ఆటో రాంప్రసాద్ అండ్ టీమ్. అదిరిపోయింది సార్. ఎండింగ్ వరకు ఇలాగే ఉంటే బాధ్యత నాది, నవ్వే బాధ్యత మీది, లేకపోతే తిట్టే బాధ్యత నాది. వద్దు బాబాయ్, వద్దు బాబాయ్. మీకోసం అని చెప్పి ఈరోజు రామ్ ప్రసాద్ పచ్చల షాపు ఇచ్చడు అన్ని పచ్చళ్ళు సరసమైన ధరలుగా లభించబడను. ఆవకాయ అంటే ఒక ఎమోషన్, ఎవరు మిస్ అవ్వదు. ఈ రోజుల్లో లేడీస్ అందరూ చాటింగ్లు చేస్తున్నారు, డేటింగ్లు చేస్తున్నారు, పచ్చలు పెట్టడం మానేశారు సార్. అసలు నేర్చుకోవట్లేదు, నేర్చుకోవడం మానేశారు. అందుకే సీజన్ వచ్చింది లేడీస్, ఖచ్చితంగా మీరు పచ్చలు పెట్టడం నేర్చుకోండి. ఎందుకంటే డబ్బున్నోడు బిర్యానీ ఎప్పుడైనా తింటాడు, కానీ పేదోడు పచ్చడి మెతుకులే తింటాడు, దాన్ని బిర్యానీ అనుకుంటాడు. ఏం చెప్పేవరా? మనకి ఎందుకు రా జబర్దస్త్ ఉన్నాక ఈ షాప్ ఎందుకు పెట్టావు? మన జబర్దస్త్ ఈ పచ్చళ్ళు ఆవకాయలు అన్ని ఒకటేరా. ఎలా? శివాజీ గారు కారం ఆవకాయ చూడడం కారంగా ఉంటుంది కానీ లోపల మమ్మకారం అలాగే ఉంటుంది అతనిది. అదొక ఆవకాయ. లయ గారు తీపి ఆవకాయ చూడడానికి పేరు ఆవకాయ కానీ ఆవిడ స్మైల్ అవి తీతీగా ఉంటాయి. అర్థమైందా? ఏ బిస్కెట్. అయితే మన టీమ్ లీడర్స్ వాళ్ళు పచ్చలే ఎల్రా. భాస్కర్ ఏంటో? భాస్కర్ గోంగూర పచ్చడి. పులుపా కాదు బలుపు. అనవసరంగా ఎదవనైపోయాను. వాళ్ళు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, అరుస్తుంటారు కదా, అది. మరి సద్దంగా ఏంటో? వాళ్ళు పండు మిర్చి ఘాటు ఘాటు హడావిడే ఉంటది అంతా. స్టేజ్ ఎక్కి ముందు ఎంత పచ్చడి తింటారు, అందుకు అరుస్తారు పైకి వచ్చారు. ఏంటి బాబా అన్న? మరి కార్తిక్ ఉసిరికాయ పచ్చడి అది. అది సీజన్ కదా, అందుకే సీజన్ లో వస్తుంటే వెళ్తుంటాడు అప్పుడప్పుడు. మరి రాఘవేంటో? రాఘవరా నిలవకే జాడీల్లో 10 సంవత్సరాల నుంచి అలా ఉంటుంది. అది పాడవదు, తీలేం పాడి ఓర్తా ఉంటది అది. అయ్యయ్యో. మరి నూకరాజు ఏంటో? నూకరాజా చికెన్ పచ్చడి. అదేంటి? నాన్ వెజ్ కొంచెం స్పైసీ ఉంటది అప్పుడప్పుడు. నాన్ వెజ్ ఏం చదువుతారు? అందరికి చెప్పావు, మరి మన గురించి చెప్పలేదంటే? మంది ఉగాది పచ్చడి రా. ఉగాది పచ్చడా? తీపి ఉంటది, చేదు ఉంటది, బగరు ఉంటది, ఘాటు ఉంటది, అన్ని ఉంటాయి. కామెడీ ఉండదు. పోతాను. హాయ్, ఏం కావాలి మీకు? పచ్చళ్ళు మందర అన్ని రకాల పచ్చళ్ళు. టమాటా ఉంది, పండు మిర్చి ఉంది, మిర్చి ఉంది. మందర స్పెషల్ అనుకోండి ఉసిరికాయ పచ్చడి స్పెషల్. అందులో ఏం స్పెషల్? ఉసిరికాయ వేస్తాం. అరే పాల్తులారా, అరే ఓ దాన్ని ఎలా తినొచ్చు? అన్నంలో వేసుకోవచ్చు, పెరుగులు వేసుకోవచ్చు, ఇడ్లీలు వేసుకోవచ్చు, దోశలు వేసుకోవచ్చు. అరే ఆ డబ్బా కొంచెం ఇగో. అదేంటి సగంగా ఉంది? అన్నిట్లు వేసుకొని తిన్నాం, మిగిలిపోయింది ఇదే. దీన్ని ఎలా చేయాలి? మేము కస్టమర్లకు అమ్మడం కదా సార్, పచ్చడి ఎలా చేయాలి కూడా నేర్పిస్తాం కూడా. ఓ ట్రైనింగ్ సెంటర్ కూడా ఇది. ఓ మై మ్యాంగో. దీన్ని ఎలా చేయాలి? ఉప్పు, కారం, పసుపు, ఆవు పొడి, జీలకర్ర ఇవన్నీ వేస్తాం. వాంతులేరా? అవి వాంతులు కాదమ్మా, మెంతులు. ఈ పచ్చడి వీటికే కాదు. యు మీన్ మందు? ఇక్కడ వేసుకుని నాకు వచ్చేలాగా. అబ్బా చాలా బాగుందండి. మన దగ్గర పచ్చళ్ళు అన్ని దొరుకుతాయా? అన్ని పచ్చళ్ళు ఉంటాయి మన దగ్గర. సార్ ఒక్కసారి నేను టేస్ట్ చేస్తా సార్. ఇది కలుపుకో. దీంట్లో కొంచెం ఆవకాయ వేసుకో. ఏంటి సార్? వేసుకొని అలా కలుపుకో. ఇందులో కొంచెం ముద్దపప్పు వేస్తే ఉంటా సార్. దీంట్లో కొంచెం ముద్దపప్పు కావాలా? నాకు తెలుసు ఆడియన్స్ కి ఏం కావాలో. ఇదిగో ఎంతకన్నా ముద్దపప్పు దొరకదు మనకి. బేసిక్ గా నేను యుఎస్ లో ఉంటాను. మన ఉగాది పచ్చడి మిస్ అయ్యాను. ఉగాది పచ్చడి మన సాంప్రదాయం అంటే ఎంత ఇష్టం అండి. ఉగాది పచ్చడి మిస్ అయ్యేట పాపం. ఏంటి సార్ ఇది? మరి ఉగాది చేసింది పాడైపోతా మరి. ఇందులో వెల్లుల్లి లేదండి సార్. కావాలా? వెల్లుల్లి కావాలి. అడేసిన పని చేద్దాం లేదా? అర్థం కాదు. వెల్లుల్లి లాగానే వెళ్ళి ఉల్లి పట్టుకొచ్చాడు. మంచి మాగా ఇచ్చేస్తే నేను తీసుకుని వెళ్ళిపోతాను. వాళ్ళకి సరికో జాడీ పంపించుకోండి, పట్టుకెళ్ళండి. థ్యాంక్ యూ సార్. తీసుకెళ్ళండి. ఓకే కస్టమర్లు వస్తున్నారు, జాగ్రత్తగా. మీతో టమాటా కట్ చేయండి.
నీకేం కావాలి చెప్పు. పచ్చళ్ళు కావాలండి. ఎలాంటి పచ్చడి కావాలి చెప్పు. అంటే మొన్న మా ఆయన గారికి పచ్చడి పెట్టానండి, ఆయన ఏమో తినకుండా వెళ్ళిపోయాడు. ఏ పచ్చడి పెట్టావు? పీతల పచ్చడి పెట్టానండి. పీతలు ఉప్పు ఎక్కువైందా? అబ్బే కాదండి. కారం ఎక్కువైందా? ఆహా కాదండి. మరి ఏమైంది? పీత బతికే ఉందండి. పీత బతికే ఉందా? కంచంలో అటు ఇటు ఇటు తిరిగేస్తుంది. అందుకే వెళ్ళిపోయాడు మీ ఆయన. అర్థమైందా? సరే సరేలే, ఓ మంచి పచ్చడి పెడదాం, ఏదో చూపిద్దాం. అది కాదండి, ఈ మధ్యలో మా ఆయన గారు నా దగ్గరికి రావట్లేదండి. అంత అమౌంట్ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? మీకు ఏమైనా అర్థమవుతుందా? కాదండి బాబు. మరేంటి అంటే మీరు పచ్చళ్ళు అమ్ముతున్నారు కదా, మా ఆయన గారు నా దగ్గరికి వచ్చే పచ్చడి ఏమన్నా చెప్తారేమో అని చెప్పేసి మీ దగ్గరకు వచ్చాను. కొంచెం మొహం ఏం క్రీమ్ పెట్టి దగ్గరకు వస్తాడు. పచ్చడి తర్వాత పెడదు గాని వెళ్ళి బయలుదేరు. ముద్దు ముద్దుగున్నది ముచ్చటైన చిన్నది, జోరు జోరుగున్నది కుర్రవాడి సంగతి, నిప్పు మేలుకున్నది తప్పు చెయ్యమన్నది, రెప్ప వాళ్ళకున్నది చూపు చుర్రమన్నది, మరీ లేతగుంది బాడి భరిస్తుందనా కబాడి, ఇష్టమైన ఒత్తిడి. నీ డాన్స్ ఎలా ఉంది తెలుసా నాకు? మా ఆవకాయ బాగా రావడానికి మా మేకర్ కుక్ ఇవిడే శాంతి, ఆవకాయ స్పెషలిస్ట్. నీ పన్ను చూసుకో, కస్టమర్లు వస్తున్నా చూ. ఏం చేస్తున్నారా? అక్కడ ఏం రాసిందా? సరసమైన తరలకని రాసింది, అందుకని ముందు సరసం ఆడుతున్నాను. ఏంటి మమ్మీ ఎవడీడు? సరసం అని రాసి అని చెప్పి ముందు సరసం ఆడుతున్నావా? అవును. మరి ధరలకు తర్వాత బేరం ఆడతానులే. ఏం మాట్లాడతాడు నువ్వు? నువ్వు బేరాల్సిందే పచ్చలే. నీకేం కావాలి చెప్పేందుకు? ఏంటి ఇక్కడ ఏ రకమైన పచ్చళ్ళు అయినా ఉంటాయా? మగాడిని మగాడిగా నిరూపించే పచ్చలు కూడా మన దగ్గర ఉన్నాయి. అవునా? దాని టాబ్లెట్లు ఉన్నాయి కదా? ఆ టాబ్లెట్ వేసేస్తాం. ఆ టాబ్లెట్ పచ్చలేదు కలిపేస్తాం అంతే. అవునా? ఏది? అరే ఆ డబ్బా పట్రా. ఓ డబ్బా ఏది? ఇది గాని తింటే నీలో కోరికలు ఇంకా నీ దాహం తీరదు. అవునా? కారం దాహం తీరతలేదు. చెప్పాక దాహం తీరదని. ఇప్పుడు ఆ పచ్చడి చెడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? నువ్వు కొంచెం దూరం కూడా లేకపోతే చెడిపోతుంది దాన్ని. ఇప్పుడు దాకా నీ దగ్గర ఉంది కదా, సగం చెడిపోయి ఉంటది. అయితే నాకే పని చేస్తావా? ఇది కాదు కానీ ఏదైనా టేస్ట్ గా ఉండే పచ్చడి ఏదంటే ఆ రైస్ లో పచ్చడి పట్టరా. ఇంకో వేసాం. ఎలా టేస్ట్ అదిరిపోద్ది. స్పైసీ లేదయ్యా? స్పైసీ లేదా? శాంతి స్పైసీ కావాలట. బాగా స్పైసీగా ఉంది కదా బాబు? మామూలు స్పైసీగా లేదు. మరి ఎక్కువ తినద్దు, గొంతు రెండు పోద్ది మరి. మన దగ్గర పచ్చలు మనమే పెట్టేస్తాం దగ్గర నుండి. అవునా? చూస్తారా? చూస్తాను. నేను చెప్పినట్లు చేయండి, ఆవకాయ రెడీ అయిపోద్ది. ఓకే. మనం ఫస్ట్ ఒక మంచి కాయ చూసుకోవాలి సార్, మామిడికాయని. ఓకే, తీసుకున్నాను. తీసుకున్నారా? దాన్ని కొంచెం వాటర్ వేసి కడగాలి సార్. వాటర్ వేసి కడగాల? కొంచెం వాటర్ వేసి కడిగి మంచి క్లాత్ తీసుకుని చూడండి సార్ నీట్ గా. ఇంకా తీసుకెళ్లి కసా 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 కసా. ఆటగాడు మావాళ్ళు ఆటగాడు కదా. తీసుకోండి రండి. ఒరే ఏం చేస్తున్నావు నువ్వు? పచ్చడి చేయమన్నావుగా. పచ్చడి చేయండి నేర్చుకున్నా. ఏరా నీకు పెళ్ళేది ఎంతకే? నీకు పెళ్ళం లేదా? దాన్ని పడుకో. ఎవరనుకునేవిడా? కుక్కు. నీ కుక్క బాగా నేర్పిస్తుంది కాబట్టి ఆ దగ్గర నేర్పించమని కట్ చేయించండి టమాటాలు అవి. పట్టుకొని ఆ కత్తిలా పట్టుకొని అడ్డంగా కొయ్యాలి. తప్పే ఉందే. నీ కోసం నేను నాకు పచ్చళ్ళు ఎట్టడం రాపోయినా కూడా గులాబ్ జామ్ పచ్చడి ఎట్టాను. తెలిసే తిన్నావా నువ్వు? గులాబ్ జామ్ పచ్చడి పెట్టావా? గులాబీ జామ్ పచ్చడి ఎట్టాను నీడి కోసం. నేను ఈ ప్లేట్ లో పీత పెట్టి నీడిగానా? ఈడికే పెట్టాను, తినలేదు మళ్ళీ. పీత చాలా దూరం పోయింది ఆ రోజు. కట్టుకున్న పిల్లాన్ని ఉండగా ఏంటి పచ్చడి ఎడుతున్నావా?
పచ్చళ్ళలో కారం లేదు కాబట్టి నా దగ్గరికి వస్తున్నాడే. ఏం లేదా కారం నువ్వు పచ్చళ్ళలో ఒకే పచ్చడి పెడుతున్నాను. శివాజీ గారు. రాంప్రసాద్ అప్పుడెప్పుడో చూసా రాంప్రసాద్ మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా. చాలా బాగుంది, అసలు మామూలుగా లేదు స్కిట్. అందరు కొట్టేశారు, బాగా చేశారు, అందరు బాగా చేశారు, అదిరిపోయింది. నేను చాలా రోజుల తర్వాత ఒక మంచి పర్ఫెక్ట్ స్కిట్ రాంప్రసాద్ చూసాను నేను. సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. లయా గారు. యాక్చువల్లీ పికిల్స్ అనే కాన్సెప్టే అసలు చాలా బాగుంది. ఇన్ని పచ్చళ్ళు ఇప్పుడు నాకు అర్జెంట్ గా ఇక్కడ చింతకాయ పచ్చడి గురించి అడుగుతుంది. చింతకాయ పచ్చడి గురించి అడుగుతుంది లయా. చాలా ఏళ్ళు అయిపోయింది నేను చింతకాయ పచ్చడి తిని. సో తినాలనిపిస్తుంది. ఇప్పుడు ఆటో రాంప్రసాద్ గారి పికిల్ స్టోర్కి వెళ్ళి కొనుక్కుంటాను. ఒక జాడి ఏదో పంపిస్తున్నారు, అది చింతకాయ పంపించరా? కాన్సెప్ట్ ఎంత బాగుందో పర్ఫార్మెన్స్ అన్ని కూడా అంత బాగుంది. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ వెరీ గుడ్. చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్. మరి ఈ పచ్చడి స్కిట్ కి మీరిచ్చే స్కోర్స్ లయా గారు? డౌట్ లేదు. ఈ మాత్రం ఈపోతే కష్టం ఈ స్కిట్ కి. So judges, Auto Ramprasad and team ki scores, full scores 20 out of 20. Thank you guys. Thank you.